పోసాని కృష్ణమురళిని వెండితెరపై చూసి చాలా కాలం అయిపోయింది. సినిమా అనేంటి, ఓ సినిమా వేడుకలో కూడా ఆయన కనిపించి ఏళ్లకు ఏళ్లైపోయింది. వైసీపీ సానుభూతిపరుడుగా ఆ పార్టీ కోసం తెరచాటు నుంచి ఆయన చాలా చేశారు. ప్రెస్ మీట్లు పెట్టి వైసీపీ ప్రత్యర్థుల్ని కూడా తిట్టారు. పవన్ కళ్యాణ్ పై ఓసారి హద్దులు దాటి బూతులు అందుకున్న వైనం ఇప్పటికీ విస్మయపరుస్తూనే ఉంటుంది. వాటి తర్వాత పర్యవసానాల్ని కూడా ఆయన అనుభవించారనుకోండి, అది వేరే విషయం. సినిమాల్లో ఉంటూ రాజకీయాల కోసం సినిమా నటుల్ని కించపరిచిన వైనం ఇండస్ట్రీ పెద్దలకు నచ్చలేదు. అందుకే ఆయన్ని చాలా మంది దర్శక నిర్మాతలు దూరం పెట్టేశారు. రెగ్యులర్గా సినిమాలు ఇచ్చేవాళ్ళు కూడా పోసానిని పట్టించుకోవడం మానేశారు. దానికి తోడు పోసాని కూడా చాలా కాలం అజ్ఞాతవాసంలోనే ఉండిపోయారు. పోసాని చాప్టర్ క్లోజ్ అనుకుంటున్న తరుణంలో మళ్ళీ ఆయన సినిమాల్లోకి వచ్చారు. తానే నిర్మాతగా దర్శకుడుగా ఓ చిన్న సినిమా తీశారు. ఆ సినిమా ప్రమోషన్ల కోసం మీడియా ముందుకు రావాల్సి వచ్చింది. తాను కనిపిస్తే పొలిటికల్ ప్రశ్నలు సంధిస్తారని, మళ్ళీ తనను ఇరకాటంలో పెడతారని పోసానికి బాగా తెలుసు. అందుకే వచ్చి రాగానే ఇది సినిమా ప్రెస్ మీట్, పొలిటికల్ ప్రెస్ మీట్ కాదు అని ముందస్తుగానే జర్నలిస్టులని ప్రిపేర్ చేసేశారు. రాజకీయాల ప్రస్తావన తీసుకొస్తే, అయ్యా చాలా కాలం తర్వాత నేను సినిమా చేశాను, నన్ను చేసుకొనివ్వండి అని దండం పెట్టేశారు. పొలిటికల్గా ఉంటే ప్రజాసేవ చేయాలి, జైళ్లకు వెళ్ళాలి అంటూ తాను జైలుకి వెళ్లిన వైనాన్ని కూడా గుర్తు చేసుకున్నారు. ఏం మాట్లాడితే ఏం జరుగుతుందో, నోరు జారితే మళ్ళీ ఎలాంటి పర్యవసానాలు ఎదుర్కోవాల్సి వస్తుందో అనే భయం పోసానిలో అడుగడుగునా కనిపించింది. తనకు సినిమా అవకాశాలు రావు, లేవు అని నిర్ధారించుకున్న తరువాతే ఇక చేసేదేం లేక తన డబ్బులతో తానే ఓ సినిమా తీసుకున్నాడు. ఇప్పుడు పోసాని తీసిన సినిమా చూడ్డానికి ప్రేక్షకులు థియేటర్లకు వస్తారా, జనం పట్టించుకుంటారా లేదా అనేది వేరే డిబేట్. తన ఉనికిని తాను కాపాడుకోవడానికైతే పోసాని ఓ ప్రయత్నం అంటూ చేస్తున్నారు. పొలిటికల్గా ఎదగాలనుకోవడంలో తప్పే లేదు. ఓ పార్టీకి వకల్తా పుచ్చుకోవడంలోనూ పొరపాటు లేదు. కానీ అంగబలం చూసుకొని విర్రవీగితే మాత్రం ఇండస్ట్రీలో చాలా కోల్పోవాల్సి వస్తుంది. అందుకు పోసాని ఓ నిలువెత్తు నిదర్శనం. ఇప్పటికైతే ఆయన కంట్రోల్లో ఉంటే మంచిది. కాస్త గ్యాప్ ఇచ్చి మళ్ళీ పొలిటికల్ రోస్ట్లో యథావిధిగా దిగితే మాత్రం ఈసారి తన కెరీర్కి పూర్తి స్థాయిలో ఫుల్ స్టాప్ పడే ప్రమాదం ఉంది.